రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. రహదారులపై భారీ జెండాల ఊరేగింపు, సైకిల్ ర్యాలీలు ఉత్సాహంగా సాగాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. గాంధీ చౌక్లోని మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మన్యం జిల్లా సాలూరు జాతీయ రహదారిపై 105 అడుగుల హర్ ఘర్ తిరంగా ర్యాలీలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సాలూరు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సమైక్య భారతదేశంలో అన్ని మతాలు, కులాలు, వర్గాలకు చెందినవారు కలిసి ముందుకు సాగుదామని మంత్రి పిలుపునిచ్చారు. స్వాతంత్ర వేడుకలలో భాగంగా అనంతపురంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీని నిర్వహించారు. ఉరవకొండలో టీడీపీ శ్రేణులు హర్ ఘర్ తిరంగాలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కర్నూలులో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అఖండ భారత్ సంకల్ప్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు గోపీకృష్ణ పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. దేశభక్తి చాటేలా విద్యార్థులు చేసిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు 300 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో నిర్వహించిన ర్యాలీలో వివిధ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పని చేయాలి, దానికి నేను